హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ నిన్న నేను యంగూన్ సిటీ నుంచి బగాన్ అనే ప్లేస్ కి వచ్చేసాను అట. ఎవరు మన మైన్ వరకు వచ్చినా కూడా ఈ ప్లేస్ విజిట్ చేయకుండా అయితే ఖచ్చితంగా వెళ్ళరు. అంత స్పెషాలిటీ ఉన్న ప్లేస్ అండ్ హిస్టారికల్ ప్లేస్ కూడా. ఇక్కడ దగ్గర ఒక 10,000 పగోడాల వరకు ఉన్నాయంట. మనం ఈ రోజు ఆ పగోడాలనే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. అండ్ నేను వచ్చిన తర్వాత ఇగో ఓస్టో బెల్లో అని చెప్పేసి హాస్టల్లో స్పెండ్ చేస్తున్నాను. ఈ హాస్టల్ వచ్చేసి దగ్గర 1 డేకి 500 to 600 మధ్యలో ఉంటుంది అనమాట. సో చాలా బాగుంది. ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడ ఉండండి. అండ్ లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకు. ఇక్కడ రిసెప్షన్ అండ్ రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, అమ్మాయిలకి అబ్బాయిలకి సపరేట్గా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ఫ్రీ మనకి. ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ మనకి 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ నేను ఏ హాస్టల్లో చూడలేదు అన్నమాట. ఇక్కడ ఒకటి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. నేను ఏ హాస్టల్కి వెళ్ళినా కూడా స్విమ్మింగ్ పూల్ అయితే చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నేను స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఇక్కడ. సాయంత్రం కానీ మార్నింగ్ కానీ ఇక్కడ స్విమ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్ లాగా ఉంది, డ్రింక్స్ అవి సర్వ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఒక బైక్ రెంట్ తీసుకోవాలి. ఎందుకనంటే ఇది చాలా పెద్ద ఊరు అన్నమాట. తిరుగుకుంటూ ఎక్స్ప్లోర్ చేయడానికి మనము ఒక బైక్ రెంట్ తీసుకోవాలి. సో రెంట్ తీసుకొని ఈ ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్? నేను బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అని చెప్పాను కదా. మనము ఇక్కడ కిచెన్ లేదు, బట్ బ్రేక్ఫాస్ట్ మనం ముందు రోజు ఏమన్నా చెప్పితే దాని ప్రకారం తీసుకొచ్చి సర్వ్ చేస్తారనమాట. ఇక్కడైతే కిచెన్ లేదు. కమ్, థ్యాంక్ యూ. నేను నిన్న ఏం చెప్పినంటే సమోసా అని చెప్పిన. ఇది ఒక కూల్ డ్రింక్, అరటిపండు, చిన్న బన్ను, ఇదిగో 4 సమోసాలు. సో తిందాము, తినేసి వెళ్దాం ఇంకా. ఫ్రెండ్స్ ఇక ఇది కనిపిస్తుంది కదా, ఇదే బగాన్ సిటీ మ్యాప్ అనమాట. దీన్ని చూసుకుంటేనే మనం తిరగాలి. హాస్టల్లో ఏం చెప్పారంటే ఇక ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి డింగ్ 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 ఇలా ఇగో ఇక్కడ వరకు చేరుకొని మళ్ళీ హాస్టల్కి వచ్చేయమని చెప్పారు. సో ఈరోజు మనం దీని ప్రకారమే మనం ఎక్స్ప్లోరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. మనం ఆల్రెడీ బైక్ రెంట్ తీసేసుకున్నాం, 6,000 క్యాచ్ పడింది. సో చలో ఇంకా సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్? నేను బండి రెంట్ తీసుకున్నా కదా, ఈ బండి ఎట్లున్నది తెలుసా? మొత్తం కింద కూర్చొని నడుపుతున్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంది. నాలాంటి పొట్టిదానికి ఇట్లా అనిపించింది. అంటే కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే ఈ బండ్లు చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ నేను చూసిన వాళ్ళలో దాదాపు హైట్ తక్కువనే ఉన్నారు ఇక్కడ జనాలు. అందుకని చెప్పేసి ఇట్లా బైక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని కిందికి డిజైన్ చేసిరేమో. జస్ట్ నా కాలు కిందికి అందుతుంది ఈజీగా. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రిక్ బైక్స్ కాబట్టి మనకి హెల్మెట్ అవసరం లేదు. హెల్మెట్ లేకపోయినా పర్లేదు, తిరగచ్చు. మనం హంపీలో బైకులు కానీ ఇంకా అదే సైకిల్స్ ఇంకా బైక్స్ రెంట్ తీసుకొని మనం ఎక్స్ప్లోర్ చేస్తాం కదా, సేమ్ అట్లనే ఇక్కడ కూడా బైక్స్, ఎలక్ట్రిక్ బైక్స్ రెంట్కి ఇస్తారు. 5 గంటలు 6 గంటలు అట్లా మనం రెంట్ తీసుకొని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు బండి నడుపుతున్నా కాబట్టి చెప్తున్నా, ఇది వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ స్టీరింగ్ అనమాట. మనం ఇట్లా పోవాలి, వచ్చేటోళ్ళు ఇట్లా వస్తారు. మనకి నేను ఆల్మోస్ట్ 5 నిమిషాలు అవుతుంది నడపబట్టి, బట్ కాకపోతే నాకు నా హ్యాండ్ అటే పోతుంది అనమాట. నేను ఫస్ట్ డెస్టినేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. నా ముందర కనిపిస్తున్నాయి కదా పగోడాలు, ఇక్కడ అక్కడ వరకు కూడా ఉన్నాయి. సో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. యాక్చువల్గా ఇప్పుడు మీకున్న బగాన్ సిటీ ఉంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వచ్చిన బగాన్ సిటీ, దీన్ని ప్రీవియస్గా పగాన్ అని పిలిచేటోళ్ళు. ఈ పగాన్ ఎంపైర్ ఉండేదన్నమాట. పగాన్ ఎంపైర్ దగ్గర 250 సంవత్సరాలు రూల్ చేశారనమాట. అప్పుడు కట్టినవి ఇవి. దాదాపు 11th సెంచరీలో ఏమో కట్టారు వీటిని. చూడొచ్చు ఎంత బాగున్నాయో. లోపల బుద్ధుడి విగ్రహాలు కూడా ఉంటాయి. ప్రతి ఒక్క పగోడా లోపల బుద్ధుడి విగ్రహాలు ఉంటాయి, చూడొచ్చు. వావ్, ఇటు వచ్చేసి ఇటొక ఎంట్రన్స్ ఉన్నది, ఇటొక ఎంట్రన్స్ ఉన్నది. ఇక్కడ బుద్ధుడు చూడొచ్చు, రెడ్ కలర్ తోటి ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మామూలుగా మీకు చెప్పాను కదా బుద్ధుడికి క్యాండిల్స్ ఇంకా ఫ్లవర్స్ పెడతారని చెప్పేసి. వావ్, చాలా బాగుంది. మొత్తం 4 సైడ్లు ఉన్నారన్నమాట బుద్ధుడు. వావ్ వావ్ వావ్. ఫ్రెండ్స్ అక్కడ కూడా అక్కడొకటి ఉన్నది. మనం అక్కడికి వెళ్దామంటే మురికాలు ఉన్నది. సో మనం ఇంకో ప్లేస్కి వెళ్దాము.
సో ఇది ఫ్రెండ్స్ మామూలుగా ఇట్లాంటివి ఈ ఊరు మొత్తం ఉంటాయి అన్నమాట. సో ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఫస్ట్ ప్లేస్ అయితే కవర్ చేసేసినాం కదా, ఎండ కొడుతుంది బట్ ఓకే అయినా చేద్దాం. ఇంకో ప్లేస్ దగ్గరకు అయితే వచ్చేసిన, చూడొచ్చు నా ముందర ఇంకో 2-3 పగోడాలు ఉన్నాయి. ఇక్కడ ఆవులు కాస్తున్నారు. సో నేను ఫస్ట్ టైం చూస్తున్న ఆవులు ఇక్కడ. అక్కడ ఒక ఆవిడ ఉంది. సో అక్కడికి వెళ్ళేసి చూద్దాము. కొంచెం ఎండ కొడుతున్నది ఫ్రెండ్స్, బట్ అయినా పర్లేదు. ఇక్కడ కొంచెం హ్యూమిడిటీ కూడా ఉన్నది. ఇక్కడ ఇటు చూడొచ్చు. ఇక్కడ ఒక పగోడా ఉన్నది, అక్కడ ఒక పగోడా ఉంది. ధ్వంసం చేసినట్లు ఉన్నది. యాక్చువల్గా మీకు చెప్పలేదు కదా, ఇది మంగోలియా రాజు లాస్ట్ కింగ్ అనమాట. ఆ లాస్ట్ కింగ్ వీటిని బాగా డిస్ట్రాయ్ చేశాడు. ఎందుకు అని అంటే అంతకుముందు ఈ పగోడాలు ఇటుకలతోటి ఉన్నాయి కదా, ఇప్పుడు మీకు కనిపిస్తుంది. పైకి వెళ్ళి చూపిస్తాను. వావ్, ఓ హలో మింగ్లావా అమ్మ, చూడవచ్చు ఇక్కడ ఈ ఆవులు ఉన్నాయి కదా. సో ఈ ఆవులను అన్నిటినీ కాస్తుంది అనుకుంటా. నీడకు కూర్చుంది. హలో 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 హలో. సో ఫ్రెండ్స్ మీకు చెప్పలేదు కదా వీటిని ఎందుకు డిస్ట్రాయ్ చేసిర్రు అని చెప్పేసి. ఇక్కడ అంతకుముందు ఇవి ఇటుకలతోటి కట్టిరు కదా, అక్కడ కూడా కనిపిస్తున్నాయి కదా మీకు ఇటుకలతోటి కట్టినట్లు. సో వాటి పైన మనము పగోడాకి వెళ్ళినాం కదా యంగోన్ సిటీలో, వాటి పైన ఇవన్నీ మొత్తం గోల్డ్ తోటి తయారు చేసి ఉండేవంట అప్పట్లో. తయారు చేసినప్పుడు దాని తర్వాత వీళ్ళు యుద్ధాలు రాజులు వచ్చేసి వీటిని మొత్తం కొల్లగొట్టేసి ఆ లోపల ఉన్న గోల్డ్ ఇంకా బయట ఉన్న గోల్డ్ ఈ పగోడాల మీద ఉన్నవి మొత్తం దోచుకెళ్ళిపోయారు. అందుకని చెప్పేసి ఇప్పుడు ఇటుకలతోటే ఉన్నాయి, చూడొచ్చు. వావ్. సో ఇది కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. మొత్తం ఇది కూల్చేశారు. యుద్ధాలకు వచ్చినప్పుడు కూలిపోయిన వాటిలలో ఇవి కూడా అన్నమాట. సో దాదాపు ఒక 80% పాడైపోయినాయి. లోపలికి వెళ్దాం ఎట్లుంటుందో. ఎవరు లేరు ఇక్కడ. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ లోపల ఎట్లుందో. ఇక్కడ కూడా బుద్ధుడికి పూజలు చేస్తున్నారు. వావ్. సో నిజంగా ఫ్రెండ్స్ ఇది కూడా 3 సైడ్ల ఇట్లా ఎంట్రన్స్లు అనేటివి ఉన్నాయి, చూస్తున్నారు కదా. వామ్మో, ఇది చూడొచ్చు. పాము కుబుసం విడిసిందన్నమాట. అవో అది చూస్తున్నారు కదా, పాము కుబుసం విడిసింది. ఇగో ఇది పాము తలకాయ. ఓ చూస్తున్నారు కదా, దగ్గర నుంచి చూపిస్తా. ఒక పాము తల. సో అది ఫ్రెండ్స్ నాగుపాము అనుకుంటా, కుబుసం విడిసింది. అందులో నుంచి బయటకు వచ్చేసింది. నాకు తెలిసి ఇవి పాత పడిపోయినాయి కాబట్టి ఇక్కడ పాములు చాలా మట్టుకు ఉంటాయి అనుకుంటా. సో ఇట్లా పెద్ద పామే మొత్తం కుబుసం విడిసింది. సో అది ఫ్రెండ్స్ ఇది ఇటు సైడ్ వచ్చేసి ఏం లేదు, కొంచెం ఇట్లుంది. అయ్యో ఇవి ఇటు సైడు. చలో ఇక మనం ఇంకో ప్లేస్కి అయితే వెళ్దాం. యాక్చువల్గా మీకు విషయం చెప్పాలి, దారిలో నా మ్యాప్ పోయింది. ఇప్పుడు ఎట్లా వెళ్ళాలో కూడా తెలియదు. అడుక్కుంటూ ఎక్స్ప్లోర్ చేయాలి మనం, అంతే. ఇక ఇది చూడొచ్చు. ఇది కుక్కనా లేకపోతే నక్కనా అర్థం కావట్లేదు. సో ఫ్రెండ్స్ ఇది డాగ్ లాగా అయితే కనిపిస్తలేదు. దీని తోకేంది, కుక్క తోక యాక్చువల్గా వంకర ఉంటుంది కదా, ఇది అట్లా లేదు. మరి ఇది కుక్కనా నక్కనా చూసి నాకు చెప్పండి. సో ఇక్కడ పాములు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అది అక్కడ కూడా ఒకటి పగోడా ఉంది. సో అది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా దారి పొడుగుతున్నాయి ఎన్ని ఉన్నాయో అసలు. నేను విలేజ్ లోపలికి వచ్చేసిన. విలేజ్ లోపలికి వచ్చినాక చూడొచ్చు అక్కడ కొన్ని ఉన్నాయి. అండ్ ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ కూడా ఉంది లోపల. సో లోపలికి వెళ్ళి చూద్దాము యాక్చువల్గా ఏమున్నదో. ఓ నిజంగా ఫ్రెండ్స్ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇదైతే నాకు. ఎక్కడ చూసినా పగోడాలే. ఓ ఇక్కడికి వస్తే మాత్రం ఈ పగోడాలను ఎక్స్ప్లోర్ చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగున్నాయి. ఎందుకు అనంటే మనకు ప్రపంచంలో ఇలాంటివి ఎక్కడ ఉన్నాయి అన్నమాట.
ఇక్కడ మీకు గోపురం స్టైల్లో పైన అండ్ మధ్యలో వచ్చేసి స్క్వేర్ షేప్లో అండ్ కిందికి వచ్చేసరికి ఇగో ఇలా ఆర్కిటెక్చర్ అవుతుంది ప్రతి పగోడాది. కొన్ని మాత్రం డిఫరెంట్ ఉన్నాయి, కొన్ని మాత్రం ఇంకా కొంచెం అది చూడొచ్చు పూరి జగన్నాథ్ పైన ఉంటుంది కదా గోపురం అట్లా కనిపిస్తుంది. ఇది కొంచెం రౌండ్ షేప్లో ఉన్నది. ఇక్కడ లోపల ప్రతి ఒక్క పగోడా లోపల అయితే చూడొచ్చు బుద్ధుడి విగ్రహం అవుతున్నది. సో ఇది లాకేష్ పెట్టారు, కాకపోతే చూడొచ్చు మీరు లోపలేం పూజలు అయితే చేయట్లేదు, లాకేష్ పెట్టారు. సో ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, వీటిని దగ్గర మనకు ఇండియన్ ఆర్కిటెక్చర్ కూడా యూజ్ చేశారని చెప్తారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ బట్ ఇక్కడ చూడడానికి మాత్రం ఇండియన్ ఆర్కిటెక్చర్ యూజ్ చేసిరని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు ఆకులు పువ్వులు మన టెంపుల్స్ పైన ఉంటాయి కదా సేమ్ అట్లనే ఇగో ఇట్లా డిజైన్స్. అప్పుడు మరి సిమెంట్ ఏంటి వాడారో తెలియదు కానీ సిమెంట్ లాంటి ఒక దానితో డిజైన్లు మొత్తం చెక్కారు. ఇక్కడ చూడొచ్చు కిటికీలా ఉంది కదా, అక్కడ వచ్చేసి తోరణాల్లాగా పైనకి, ఇక్కడ కూడా వచ్చేసి ఇగో ఇట్లా స్తంభాల్లాగా ఉన్నాయి. వావ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది కూడా ఒక టెంపుల్కి ఒకటే ఎంట్రన్స్ ఉంటుంది కానీ ఈ పగోడాలకు మాత్రం 4 ఎంట్రన్స్లు ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు కొంచెం సింహం బొమ్మలా ఉంది, చూస్తున్నారు కదా సింహం బొమ్మలాగా అండ్ ఆకులు ఇంకా డిజైన్లు ఇవన్నీ ఉన్నాయి. లోపలికి వెళ్దాం. యాక్చువల్గా అటు నుంచి డోర్ క్లోజ్ చేసి ఉంది కానీ ఇటు నుంచి అయితే ఓపెనే ఉంది ఫ్రెండ్స్. దీంట్లో సో ఇది మనం వేరే దానికి వచ్చాం, చూడొచ్చు ఎలా ఉందో. బుద్ధుడు నిజంగా చూస్తున్నట్టు అనిపిస్తుంది, ధ్యానంలో ఉన్నట్లు చూడొచ్చు. చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి చిన్న బుద్ధుడి విగ్రహము అండ్ ఇట్లా భిక్షాటన చేస్తున్నట్టు ఒక అది పెట్టారు. దీన్ని మొత్తం ఏం స్టోన్ తోటి తయారు చేసిరంట, లైమ్ స్టోన్ తోటి తయారు చేసిరంట ఫ్రెండ్స్ దీన్ని. వావ్, చాలా బాగుంది ఫ్రెండ్స్. నా ముందర చూస్తున్నారు కదా, ఇవి కొంచెం అయితే కొంచెం ఇక్కడ మొత్తం క్లీన్గా నీట్గా ఉన్నాయి. అక్కడ కొన్ని మాత్రం తిరిగి యాస్ట్ వస్తుంది కానీ ఇక్కడ పగోడాలు అయితే అయిపోతలేవు. ఇక్కడ కూడా చూడొచ్చు ఒకటి గట్టు మీద చాలా పెద్ద ఉన్నాయి పగోడాలు. యాక్చువల్గా వీటిని కట్టడానికి ఎన్ని రోజులు పట్టిరో తెలియదు కానీ మొత్తం విలేజ్ అంతా పగోడాలే, విలేజ్ మొత్తం పగోడాలే. మీకు చూపిస్తా. సో ఈ గట్టు ఎక్కేసిన తర్వాత మీకు కనిపిస్తుంది బుద్ధుడివి పగోడాలు. అమ్మ, చూస్తున్నారుగా ఫ్రెండ్స్, వాటరు ఇంకా అటు సైడ్ మొత్తం అన్ని పగోడాలే. అది అక్కడ కనిపిస్తున్నాయి కదా. ఒకటే రోజులు ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా కష్టం, 3 రోజులు 4 రోజులు పడుతుంది ఈ ప్లేసెస్ అన్నిటికీ. సో అది ఫ్రెండ్స్, కూల్ డ్రింక్ తాగుదామని లేకపోతే వాటర్ తాగుదామని వచ్చేసిన. హలో, హాయ్. అలాంటి కోకోనట్. వాట్స్ యువర్ నేమ్? నాకు కోకోనట్, ఐ నీడ్ కోకోనట్. కోకోనట్ ఇయ్యవా? కోకోనట్ హౌ మచ్? 5,500. ఓకే, 1. హలో. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక చిన్నగా షాప్ కోకోనట్ ఇంకా జ్యూస్లు అమ్ముతున్నారు. సిట్ డౌన్. ఓకే, కూర్చుంటావు. సో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చూడొచ్చు దగ్గర కన్ను చూపు మేరలా. ఇగో ఇది ఎక్కి చూపిస్తా మీకు. ఓ మై గాడ్, అమ్మ. అది చూడండి ఫ్రెండ్స్, అక్కడ నుంచి ఇగో ఇవన్నీ. ఇగో ఇక్కడ కూడా చూడొచ్చు, ఇగో ఇది అక్కడి వరకు. ఫర్ ద ఫస్ట్ టైం నేను డ్రోన్ ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఈ విలేజ్ దాదాపు ఒక 26 కిలోమీటర్స్ వ్యాపించున్నది అనమాట. 26 కిలోమీటర్స్ లోపల అన్ని పగోడాలే. దాదాపు నేను ఇప్పటివరకు ఎన్ని పగోడాలు కవర్ చేసినారు అనుకుంటున్నారు? జస్ట్ ఓన్లీ
ఒక 200 మట్టుకు కవర్ చేసేసిన. ఇంకెన్ని ఉన్నాయంటే 2000 పగోడాలు ఉన్నాయి. అవన్నీ కవర్ చేయాలంటే చాలా కష్టం. బట్ ఒక్క డ్రోన్ ఉంటే బాగుండు అనిపించింది ఫర్ ద ఫస్ట్ టైము. సో దిగేద్దాం. దిగేసి కోకోనట్ తాగుదాం. Hello, Busquet. What? Busquet. Let me Photo? Man, this is a pagoda, Swizigo. Swizigo. This is a pagoda, Tanjira. Okay. This is a pagoda, Ah. Lokananda. This is a pagoda, Okay. Tuyinda. ఓకే. మన ఇది వచ్చేసింది ఫ్రెండ్స్, ఇది కోకోనట్. Let me నో, ఐ డోంట్ నీడ్. ఇక్కడ పిల్లలు కార్డ్స్ అమ్ముతున్నారు. సో ఎంత? హౌ మచ్? 3,000 just. 3,000. 3,000. మొత్తం 3,000 ఆఫరా? 1, నాకా? 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే. 3,000. ఆఫర్ 3,000. ఇప్పుడు నీ దగ్గర తీసుకుంటే ఈ అమ్మాయి ఫీల్ అవుతుంది కదా మరి. యూ బోత్ ఆర్ సిస్టర్స్? నో సిస్టర్సా? ఓకే. ఫ్రెండ్స్. అయ్యో, ఇప్పుడు నీ గొంట మీ ఫ్రెండ్ ఫీల్ అవుతుందా మరి? ఓహో, మీరు అందరు ఫ్రెండ్సా? అయితే ఒక పని చేద్దాం. సో ఒకళ్ళు కొంటే ఒకళ్ళు ఫీల్ అవుతారు. సో చూద్దాం. తాగచ్చా? కొంట తాగచ్చా? సూపర్. సో ఫ్రెండ్స్, నాకు సిస్టరు తనక. హిస్ నేమ్ తనక. బాయ్. ఎందుకు ఫేస్ ఎందుకు దాచిపెట్టుకుంటాను? బాయ్. సో ఫ్రెండ్స్, మయన్మార్లో నాకు ఫేస్ పెయింటింగ్ చేసిర్రు. తనాకా అని పిలుస్తారంట. ఇది చల్ల ఉండడానికి చందనము. సో ఇక్కడ నుంచి మనము ఇంకో ప్లేస్కి అయితే వెళ్దాము. ఓకేనా? బాయ్. నిజంగానే ఇది పెట్టుకున్న తర్వాత చాలా చల్లగా ఉంది. అందుకనే చెప్పేసి వీళ్ళు రోజు ఎవరు చూసినా కానీ అమ్మాయిలు ఈ ఫేస్కి అయితే ఇది పెట్టుకుంటారు. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది మట్టి రోడ్డు. యాక్చువల్గా నేను విలేజ్కి వచ్చిన, నా రూట్ మ్యాప్ పోయింది కదా, ఏనేనో తిరుగుతున్నా. అసలు మళ్ళీ హాస్టల్కి ఎట్లా చేరుకుంటానో కూడా తెలియదు. సో చాలా మంచి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అన్ఎక్స్పెక్టెడ్గా మన మ్యాప్ పోయింది కాబట్టి మనం ఇట్లా తిరగగలుగుతున్నాం. లేకపోతే టూరిస్ట్ లెక్క మొత్తం ఇంపార్టెంట్ ప్లేస్లోకి వెళ్ళేదాన్నేమో. ఇక్కడ కూడా చూడొచ్చు, సేమ్ అదే కన్స్ట్రక్షన్ పగోడా. మీకు ఇంకో విషయం చెప్పాలి ఫ్రెండ్స్, ఇందులో ప్రతి ఒక్క పగోడాలో ఒక బుద్ధుడి విగ్రహం ఉంటుందని చెప్పిన కదా. ఆ బుద్ధుడి విగ్రహాలు కొన్ని పడుకున్నట్లుంటాయంట, కొన్ని కూర్చున్నట్లుంటాయి. ఇక్కడ మ్యాక్సిమం కూర్చున్నట్లున్నాయి. కొన్ని ప్లేస్లలో పడుకున్నట్లు కూడా ఉంటాయంట. సో అక్కడ పొలాలు ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి విగ్రహాలు ఉన్నాయి. ఇగో ఇది కూడా కనిపిస్తుంది కదా, కొన్ని చెట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అందుకే కనిపించట్లేదు ఇవి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఒక మేజర్ పగోడా అన్నమాట. దానికి ఇంకా కన్స్ట్రక్షన్ బాగానే ఉన్నది, దాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేయలేదన్నమాట. కొంచెం ఓకేలాగా ఉన్నది. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, దాని ముందర చూడొచ్చు. ఇక్కడ లోకల్ బొమ్మలు అనేటివి తోలు బొమ్మల్లాగా ఉన్నాయి. ఇవన్నిటిని కొనడానికని ఇట్లా పెట్టారు. చిన్న సైజు మార్కెట్ లాగా ఉంది. ఇది బర్మాలో యూజ్ చేసే గొడుగులు అనమాట. ఇవి ఫేమస్, మనలాగా ఉండే అనమాట. స్ట్రైట్ ఉంటాయి గొడుగులు, ట్రెడిషనల్ గొడుగులు. ఇక్కడ కూడా చాలా మట్టుకు బొమ్మలు ఉన్నాయి. బొమ్మలు అండ్ గొడుగులు. వీళ్ళు వచ్చిన వాళ్ళు ఇట్లాంటి గొడుగులు తీసుకొని ఫోటోలు దిగుతారన్నమాట. సో చాలా బాగున్నాయి కదా గొడుగులు. మనమైతే ఇంకెళ్దాము, చాలా లేట్ అయిపోయింది, దగ్గర ఎండ కొడుతుంది. అమ్మా, ఇందాక ఒక అన్న నాకు వార్నింగ్ ఇచ్చాడు అనమాట. నేను యాజ్ యూజువల్గా లెఫ్ట్ సైడ్ నాకు వెళ్ళిపోయింది తెలియకుండానే, అటుగా నడపాల్సింది ఇటు అని చెప్పేసి చెప్తున్నాడు. ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ చెప్పిన కదా, ఇవన్నీ పగాన్ ఎంపైర్లో నిర్మించారని చెప్పేసి. పగాన్ అనే ఎంపైర్ దాదాపు ఒక 250 సంవత్సరాలు పరిపాలించారు. ఆ పరిపాలించిన కాలంలోనే వీటిని
మొత్తం కట్టారన్నమాట. ఒక రాజు కాదు, మల్టిపుల్ రాజులు ఈ 1 by 1 కొన్ని కట్టుకుంటా ఈ ప్లేస్ మొత్తము ఈ పగోడలతోటి నింపేసారు ఫ్రెండ్స్. నిజంగా అగో పైన చూస్తున్నారు కదా, అది పూరి జగన్నాథ్ గోపురం లాగా కనిపిస్తుంది కదా. ఇది కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి. ఇది వచ్చేసి రౌండ్ షేప్లో గంటలాగా ఉన్నది, ఇది వచ్చేసి ఇంకో షేప్ లాగా ఉన్నది. సో ఇక్కడ సేమ్ బుద్ధుడు సేమ్ ఒకటే లాగా ఉన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఏ పగోడాలు చూసినా కానీ నేను యాక్చువల్గా ఏమనుకున్నా అంటే వావ్ నేనేమనుకున్నా అంటే పడుకున్నట్లు కూడా ఉంటాయేమో విగ్రహాలు, అదేంటిది బుద్ధుడి స్తూపాలు లోపల విగ్రహాలు అనుకున్నా కానీ కాకపోతే ఇది కూర్చున్నట్లే ఉన్నది. చాలా పెద్ద ఉన్నది ఫ్రెండ్స్. నిజంగా వీటిని ఎట్లా నిర్మించారో తెలియదు కానీ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ కొన్ని మాత్రం ఇక లాస్ట్కు శిథిలావస్థకు వచ్చేసినాయి. వీటి మామూలుగా ఫ్రెండ్స్ కొన్ని వాటిని మాత్రం మంచిగా డెకరేట్ చేసి పెట్టారు, కొన్ని మాత్రం ఎట్లున్నాయి అంటే ఏమి ఇక పట్టించుకున్నట్లే ఉన్నాయి. అవి ఇక మొత్తం లోపలంతా పక్షుల గూడ్లు పెట్టేసి అట్లున్నాయి. మిగిలినవి మాత్రం కొన్ని నీట్గా లైట్లు పెట్టేసి డెకరేట్ చేసి పెట్టారు. ఎందుకంటే చాలా కష్టం కదా, 1 కాదు 2 కాదు, దగ్గర 2000 ఉన్నాయంటే వాటిని అదేంటిది చూసుకోవాలంటే చాలా కష్టం. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇగో వీటిని మొత్తం ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ దగ్గర ఇవి యునెస్కో అనమాట. యునెస్కో సైట్లో కూడా వీటిని చేర్చిర్రు. సో అయినా కూడా నీట్గా మెయింటైన్ చేస్తలేరు ఫ్రెండ్స్ వీళ్ళు. నాకు ఇక్కడ కొంచెం ఒకటి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అసలు ఈ విలేజ్ మొత్తం దగ్గర ఒక 26 కిలోమీటర్స్ ఆక్యుపై ఉందని చెప్పాను కదా. కాకపోతే పగోడాల పక్కనే పొలాలు పండిస్తున్నారు. చూడొచ్చు ఇక్కడంతా పొలము, అక్కడ వచ్చేసి పగోడా ఉంది. ఇగో ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, ఇవన్నీ పగోడాలే. పక్కకు మాత్రం ఇట్లా పొలాలు అనేటివి వేసారు. అక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దూరంగా. సో సిటీ ఆఫ్ గోల్డెన్ టెంపుల్స్ అని పిలిచేవాళ్ళు ఒకప్పుడు. బట్ మరి ల్యాండ్ వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారో, మరి ఇది గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండో తెలియదు కానీ మొత్తం అయితే ఇక్కడ పంటలు పండిస్తున్నారు అక్కడ పక్కకే. ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసిన మొత్తం జర్నీలో బాగా టఫెస్ట్ పార్ట్ ఏంటంటే ఇగో ఈ బండి నడుపుడు. చాలా కిందికి ఉన్నది, ఏదో చిన్నపిల్లల బండి నడిపినట్టు అనిపిస్తుంది. యూజువల్గా నేను రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బండ్లు ఉంటాయి కదా, అంత హైట్ ఉన్నా కానీ మేనేజ్ చేసినా కానీ కిందికుంటే మాత్రం అసలు బ్యాక్ పెయిన్ వస్తుంది. అసలు ఒక 2-3 కిలోమీటర్లు నడిపితేనే అసలు ఏంద్ర బాబు అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ కొంచెం వర్షం పడేలాగా ఉన్నది. మనం హాస్టల్కి వెళ్ళేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి సాయంత్రం సన్సెట్ బాగుంటుందంట. సో సన్సెట్ కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం, ఓకేనా? ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, అక్కడ నుంచి అట్లా ఓకే. వాట్ Your face like Bami. My face like a Bami? That's why I speak Bami you. No, I'm from India. Namaste. Namaste. Wow, today is nice scenery with the view. Yeah. You want to ఫ్రెండ్స్ నేను ఇగో గోడ పైకి ఎక్కేసిన నాకు కనిపిస్తుంది లేదని చెప్పేసి ఒక బ్రదర్ కనిపించిండు అక్కడ. హాయ్ బ్రదర్, వాట్స్ యువర్ నేమ్? కోకో. Yeah, nice to meet you. ఓకే, నేను బర్మీస్ లాగా ఉన్నానంట. బర్మా మాట్లాడుతున్నాను. నేను మయన్మార్ అమ్మాయిని కాదు, ఇండియన్ అమ్మాయిని అని చెప్పిన. చూడొచ్చు ఫ్రెండ్స్ అక్కడ మనకి అక్కడ ఒక పగోడా కనిపిస్తుంది మీకు. ఇక ఇది మొత్తం పగోడాలు 2000 పగోడాలు అని చెప్పిన కదా, ఆల్మోస్ట్ సన్సెట్ కూడా కావస్తుంది. ఇట్లాంటి ఆర్కిటెక్చర్ మీకు ప్రపంచంలో ఎక్కడైనా కానీ దొరకదు, ఇలాంటి సన్సెట్ దొరకదు. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సన్సెట్ ఇన్ ద వరల్డ్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సన్సెట్ వచ్చినందుకు చాలా మంచిగా సన్సెట్ కనిపిస్తుంది. అండ్ మీకు ఇక్కడ చూపిస్తాను ఫ్రెండ్స్, ఇక్కడ దగ్గర ఇంకోటి ఉందన్నమాట. ఇక్కడ అన్ని ముళ్ళ చెట్లే ఉన్నాయి. వామ్మో, నడవడానికే ఇబ్బంది ఉన్నది. ఎందుకనంటే వీటిని ఒకటైతే మంచిగా నీట్గా ఉంచుతారు, 2 అయితే నీట్గా ఉంచుతారు. ఇట్లా 2000 3000 అయితే నీట్గా ఉంచడం కూడా చాలా కష్టం అవుతుంది. సో అందుకని చెప్పేసి వీళ్ళు వదిలేసారు. వీటి చుట్టూ చెట్లు అన్ని మొలకెత్తినాయి మొత్తం. చూస్తున్నారు కదా, ఇక్కడ చూడొచ్చు ముగ్గులు వేసినట్లు ఉన్నది. అండ్ ఇక్కడ వచ్చేసి స్తంభాలు చెక్కినట్టు ఎక్కిర్రు చూడొచ్చు. ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ ఉన్నది ఫ్రెండ్స్. ఇది కొంచెం పగోడాలా కాకుండా గుండ్రగా ఉన్నది పైన. అక్కడ కూడా చూడొచ్చు, చాలా చాలా బాగుంది. ఇక్కడ ఎన్నని 1 2 తిరుగుతుంటే నాకే ఎనర్జీ లాస్ అవుతుంది తప్ప ఈ పగోడాలు అయిపోతలేవు. అక్కడ చూడొచ్చు, అక్కడ దాకా కూడా వెళ్దాము. సో ఫ్రెండ్స్ దగ్గర నేను
ఒక 7-8 కిలోమీటర్ 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో మొత్తం అన్ని కవర్ చేసేసిన సేమ్ ఆర్కిటెక్చర్ ఉంది. కాకపోతే ఇవన్నిటిని ఎట్లా కట్టిరు అని అంటే మీకు ఇక్కడ ఒక నది ఉన్నదన్నమాట. ఆ నది ఐరావతి నది అనుకుంటా. ఐరావతి నదిలో మొత్తం పడవలలో మొత్తం ఇటుకలు తీసుకొచ్చి ఇవన్నిటిని కట్టిరన్నమాట. ఒక్కొక్క పడవలో ఎన్నిసార్లు తీసుకొచ్చిరో తెలియదు. కాకపోతే చాలా చాలా బాగుంది. మన ఇటుకలు ఎట్లా అని అంటే విడత ఎక్కువ ఉంటాయి కదా, ఏమంటారు లా ఉంటాయి, అండ్ ఇట్లా అదేంటిది లా ఉంటాయి, వెడల్పు కూడా ఎక్కువ ఉంటాయి కదా. ఈ ఇటుకలు వచ్చేసి చూడొచ్చు జస్ట్ ప్లేట్ల లాగా ఉన్నాయి అన్నమాట. ఇదిగో చూస్తున్నారు కదా, ప్లేట్ల లాగా ఉన్నాయి. వీటిని చక్కగా ఇట్లా 1 by 1 పేర్చి కట్టారు. ఇవైతే కొంచెం ఫ్లవర్స్ ఉన్నాయి మన ఇండియన్ ఆర్కిటెక్చర్ లాగా. మిగిలిన ఏవి లేవు. వీటి మొత్తం సిమెంట్ లాగా పూసారు కదా, మొత్తం బయటికి వచ్చేసినాయి. అక్కడ చూడొచ్చు మొత్తం ఇట్లా ఆకుల్లాగా ఉన్నాయి. అక్కడ మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ నాకు కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, వావ్ ఫ్రెండ్స్, మీకైతే ఖచ్చితంగా చెప్తున్నా, నేను ఏమంటారు బాగా హైప్ ఇస్తున్నారేమో ఈ ప్లేస్కి అని చెప్పేసి అనుకున్నా. కానీ ఇది మన ఇండియాలో దగ్గర హంపి ఉంది కదా, సేమ్ అలాంటి ప్లేసే. టూరిస్టులు వచ్చే ప్లేసే. ఒక అదేంటిది ఇక్కడ ఉండే వాళ్ళు మాత్రం చాలా తక్కువ. హోటల్స్ ఎక్కువ ఉన్నాయి, అండ్ హోటల్స్ ఎక్కువ ఉన్నాయి, అండ్ రెస్టారెంట్లు ఎక్కువ ఉన్నాయి. కానీ బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ మయన్మార్ అంటే బగానే. డైరెక్ట్ ఇటు వచ్చేసేయండి. ఫస్ట్ ఇది విజిట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా విజిట్ చేయండి. చాలా చాలా అద్భుతంగా ఉంది. చూడొచ్చు సన్సెట్ ఎంత బాగుందో. వావ్, నిజంగా అక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఒక్కొక్కటి దగ్గర ఒక ఏమంటారు మీకు ఇక్కడ నుంచి చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్ద ఉంది అది. ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఉన్నది, ఇది కూడా చాలా పెద్ద ఉన్నది. ఇది కూడా ఏమంటారు బుద్ధుడే ఉన్నాడు లోపల. ఇక్కడ కొంచెం మురికాల లాగా ఉన్నది. నిజంగా ఫ్రెండ్స్ ఇక్కడికి ఎవరు లేరు టూరిస్టులు. బేసిక్గా మామూలుగా టూరిస్టులు బిఫోర్ కోవిడ్ వచ్చేటోళ్ళు అనమాట. వాళ్ళకి బుద్ధుడిని నమ్మేటోళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ కదా. అందుకని చెప్పేసి టూరిస్టులతోటి కిటకిటలు ఆడిపోయేది. కాకపోతే ఇక్కడ మిలిటరీ రూల్ వల్ల ఇదంతా జరగడం వల్ల వీళ్ళు అదేంటిది ఆఫ్టర్ 8 ట్రావెల్ చేయడానికి లోకల్ వాళ్ళకి ఇబ్బంది. మళ్ళీ ఫారినర్స్ ఎందుకు వస్తారు ఇక్కడికి. నేనే ఒక్కదాన్ని ఉన్నాను ఇదంతా. సో చూడొచ్చు అక్కడ నుంచి ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగున్నదో. ఇక్కడ కూడా మీకు అక్కడ చూస్తున్నారు కదా ఆకుల్లాగా మంచిగా చెక్కి పెట్టిర్రు. పర్లేదు, ఇది ఎవరో క్లీన్ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ అదేంటి చీపురు ఉన్నది, కొబ్బరి చీపురు. సో ఇది కూడా ఫ్రెండ్స్ లోపల డోర్ క్లోజ్ చేసి పెట్టేశారు. చూస్తున్నారు కదా, కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ జూమ్ చేద్దాం. ఇది వచ్చేసి గోల్డెన్ కలర్ ఉందన్నమాట బుద్ధుడు. వావ్, సో చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఎవరో దేవుడికి వాటర్ పెట్టేసిర్రు. మనం తాగుదాం, ఎందుకంటే బాగా హ్యూమిడిటీ వచ్చేసింది. దేవుడికి వాటర్ పెట్టిర్రు అంటే ప్రసాదం అన్నట్టే. అమ్మయ్య. సో అది ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఎవరు లేరు. యాక్చువల్లీ ఇక్కడ కూడా ఎవరు లేరు. మొత్తం చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఎవరు లేరు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అంతకుముందు పైకి ఎక్కడానికి కొన్ని మెట్లు అనేటివి నిర్మించారు. కాకపోతే ఇక్కడ వరకే ఉన్నాయన్నమాట, ఎక్కకుండా. అది చూస్తున్నారు కదా, గాజు పెంకలు వేసి పెట్టారనమాట. ఇదంతా ఇది వచ్చేసి డిస్ట్రాయ్ కాలేదు, దీన్ని రెనోవేట్ చేసిర్రు. దీన్ని కొంచెం మళ్ళా సిమెంట్ తోటి అలా చేసేసారు. బట్ ఇవి మాత్రం చూడొచ్చు ఓల్డ్ వే, జస్ట్ లైక్ మొన్న తయారు చేసినట్లున్నాయి ఫ్రెండ్స్. చూడొచ్చు అసలు ఇంత చెక్కు చెదరకుంటున్నాయి, అంత మంచిగా ఉన్నాయి. రెడ్ కలర్ ఇటుకలు. సో ఇది ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గోల్డ్ కలరు. ఇది ఒక్కటే గోల్డ్ కలర్ చూసినా, మిగిలిన అన్నీ రెడ్ కలర్లోనే ఉన్నాయి ఇటుకలతోటి. వావ్. నేను ఫైనల్ ఒక అరగంట సేపు తిరిగి ఫైనల్గా కనుక్కొని ఈ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఇది నది ఐరావతి నది.
దీని గురించి ఒక విషయం చెప్తాను, దానికంటే ముందు మీకు చూపిస్తా. టడాన్, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. సన్సెట్ రెడ్ కలర్లో చాలా చాలా బాగుంది. ఇక్కడ ఫ్రెండ్స్ ఈ ఐరావతి నదికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. అదేంటంటే మన ఇండియా నుంచి కొంతమంది మయన్మార్కి ఈ నదిని బేస్ చేసుకొని పడవలలో చాలా మంది వచ్చారనమాట. ఇయర్స్ చాలా ఇయర్స్ బ్యాక్. సో ఈ నదికి అంత ఇంపార్టెన్స్ ఉన్నది. సన్సెట్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది. చాలా రోజుల తర్వాత మంచిగా అనిపిస్తుంది సన్సెట్. మీరు చూడొచ్చు ఇక్కడ వచ్చేసి పక్కకు లేడీస్ స్నానం చేస్తున్నారు, కానీ మీరైతే వ్యూ ఎంజాయ్ చేయండి. చాలా రోజుల తర్వాత సన్సెట్ మంచిగా అనిపిస్తుంది. వావ్. అక్కడ రివర్ దగ్గర కూర్చున్నా కదా, కొంచెం సేపు అయిన వెంటనే ఫుల్ వర్షం పడుతుంది. టకటక బండి నడుపుకుంటూ వచ్చేసి ఇక్కడ రెస్టారెంట్లో ఆగినా తిందామని చెప్పేసి. సో తినేసి మన పక్కనే హాస్టల్ అనమాట. సో ఈ వీడియో ఇక్కడతోటి ఖతం చేసేస్తున్నా. మీకు ఈ వీడియో ఎక్కడ నచ్చిందో అక్కడ కామెంట్ చేయండి అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుస్తాను. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.